18వ లోక్సభ ఫస్ట్ సెషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభ ప్రొటెం స్పీకర్ గా ఎంపికైన భర్తృహరి మెహతాబ్ సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. ముందుగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ ప్రొటెం స్పీకర్ గా మెహతాబ్తో ప్రమాణం చేయిస్తారు. ఆయన పార్లమెంట్ చేరుకుని 11 గంటల నుంచి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రాల పేర్లను పరిగణలోకి తీసుకుని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎంపీల ప్రమాణం ఉంటుంది. అసోం ఎంపీల ప్రమాణ స్వీకారంతో ప్రోగ్రాం మొదలై వెస్ట్ బెంగాల్ ఎంపీల ప్రమాణంతో కంప్లీట్ అవుతుంది. సోమవారం 280 మంది ప్రమాణం చేయనున్నారు. రేపు తెలంగాణ ఎంపీలు సహా మిగిలిన 264 మంది ప్రమాణం చేసే అవకాశం ఉంది. 26న స్పీకర్ ఎన్నిక, 27న ఉభయ సభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. 28 నుంచి చర్చలు ప్రారంభమవుతాయి. జూలై 2 లేదా 3న ఎంపీల ప్రశ్నలకు మోదీ జవాబులిస్తారు. తర్వాత ఉభయ సభలు వాయిదా పడే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్ కోసం జూలై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. మరోవైపు ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ ను ఎంపిక చేయడంపై ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేరళలోని మాలివికర నియోజకవర్గం నుంచి 8 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ సభ్యుడు కొడికున్నెల్ సురేష్ ను కాదని, ఒడిశాలోని కటక్ నుంచి 7 సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ సభ్యుడు భర్తృహరి మెహతాబ్ ను ఎలా ఎంపిక చేస్తారని మండిపడుతోంది. ఇవాళ ఇండియా కూటమి సభ్యులు నిరసన తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు మెహతాబ్ వరుసగా 7 సార్లు గెలిచారని, సురేష్ 1998, 2004లో ఓడిపోయారని, అందుకే సీనియారిటీ ప్రకారం భర్తృహరిని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు క్లారిటీ ఇచ్చారు. 18వ లోక్సభ ఫస్ట్ సెషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభ ప్రొటెం స్పీకర్ గా ఎంపికైన భర్తృహరి మెహతాబ్ సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. ముందుగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ ప్రొటెం స్పీకర్ గా మెహతాబ్తో ప్రమాణం చేయిస్తారు. ఆయన పార్లమెంట్ చేరుకుని 11 గంటల నుంచి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రాల పేర్లను పరిగణలోకి తీసుకుని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎంపీల ప్రమాణం ఉంటుంది. అసోం ఎంపీల ప్రమాణ స్వీకారంతో ప్రోగ్రాం మొదలై వెస్ట్ బెంగాల్ ఎంపీల ప్రమాణంతో కంప్లీట్ అవుతుంది. సోమవారం 280 మంది ప్రమాణం చేయనున్నారు. రేపు తెలంగాణ ఎంపీలు సహా మిగిలిన 264 మంది ప్రమాణం చేసే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 18వ లోక్సభ తొలి సమావేశాలు ఇవి. ఈ సమావేశంలోనే 2 రోజులు, మొదటి 2 రోజులు అంటే ఇవాళ రేపు 2 రోజులు కూడా కొత్తగా గెలిచినటువంటి ఎంపీలతోటి ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు. మొదట ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ తోటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 11 గంటలకు సెషన్ ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కరితోటి భర్తృహరి ప్రమాణ స్వీకారాలను కూడా చేయిస్తారు. మొదట ప్రధానమంత్రి, ఆ తర్వాత సీనియారిటీ వైజ్గా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అమిత్ షా ఇట్లా వీళ్ళందరూ కూడా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. వారితో పూర్తయిన తర్వాత అప్పటి నుంచి ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం రాష్ట్రాల వారీగా ఎంపీలకు సంబంధించిన ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. తొలి రోజు ఇవాళ సుమారు 280 మందితోటి ప్రమాణ స్వీకారం చేయించాలనేది కూడా షెడ్యూల్లో ఉంది. ఆ మేరకు వారందరితో ఒక్కొక్కరితో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ 2 రోజులు కూడా 0 అవరు, క్వశ్చన్ అవరు 2 కూడా ఉండవు. కేవలం ఎంపీలకు సంబంధించిన ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. మొదటి రోజు అండమాన్ నికోబార్, అలాగే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనే ఒక 14 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు మిగతా ఎంపీలు తెలంగాణ సహా మిగతా 264 మంది ఎంపీలతోటి రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. 26వ తారీఖున స్పీకర్కి సంబంధించిన ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎవరనే దానిపైన, ఈసారి ఎవరు ఉండబోతున్నారనే దానిపైన ఉత్కంఠ ఉంది. గత సెషన్లో, గత పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్గా ఓం బిర్లా ఉన్నారు. ఆయన్నే కొనసాగిస్తారా లేకపోతే కొత్త ఫేస్ను తీసుకొస్తారా అనే దానిపైన కూడా చర్చ నడుస్తుంది. ఒకరిద్దరు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి పేరుతో పాటు ప్రస్తుతం ఎవరైతే ప్రొటెం స్పీకర్గా ఉన్నారో భర్తృహరి మెహతాబ్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఎవరి వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతుందని కానీ కూడా చూడాల్సి ఉంటుంది. 26వ తారీఖునే స్పీకరు, డిప్యూటీ స్పీకర్లకు సంబంధించిన
ఎన్నిక ఉంటుంది. అయితే డిప్యూటీ స్పీకర్కు సంబంధించిన పోస్టు విషయంలో ఇండియా కూటమి పక్ష నేతలు పట్టుబడుతున్నారు. స్పీకరు అధికార పక్షం ఉంచుకొని డిప్యూటీ స్పీకర్కు సంబంధించి విపక్ష కూటమికి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వారు తెరపైకి తీసుకొస్తున్నారు. లేదు అంటే ఎన్నికలకు స్పీకర్ ఎన్నిక అనివార్యం అవుతుంది, వారికి పోటీ చేస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. గత దశాబ్దాల కాలంగా కూడా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అవుతూ వస్తుంది. బట్ ఈసారి మాత్రం ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు విపక్షాలకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రొటెం స్పీకర్ విషయంలో కూడా రూల్స్ అనేది కూడా గతంలో ఫాలో అవుతున్నటువంటి సాంప్రదాయాన్ని ఫాలో కాలేదు అనేది విమర్శలు ఉన్నాయి. సీనియర్ మోస్ట్ ఎంపీని ప్రొటెం స్పీకర్గా నియమిస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ సుమారు 8 సార్లు ఎంపీగా గెలిచినటువంటి కె సురేష్ అనేటువంటి ఎంపీని పక్కన పెట్టి భర్తృహరి మెహతాబ్ 7 సార్లు మాత్రమే ఆయన గెలిచారు. కటక్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ని ప్రస్తుతం ప్రొటెం స్పీకర్గా ఎన్నిక చేయడం పట్ల కూడా విపక్ష కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయాలను తుంగదలో దొక్కుతున్నారు. కేవలం అణగారిక వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి సురేష్ని ఎంపిక చేయలేదు, ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయలేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ప్యానెల్ స్పీకర్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సెషన్స్ కొంత వాడివేడిగా సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి అంశం పైన విపక్షాలు దీనిపైన పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది చర్చకు సంబంధించి. అలాగే 27వ తారీఖున ఉభయ సభలను ఉద్దేశించి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన చర్చ ఉంటుంది. చివరి 2 రోజులు అంటే 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ ప్రధాని వాటిపైన సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈలోపే నీటికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చకు జరపాలనేటువంటి పట్టుబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుమారు 24 లక్షల మంది విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాశారు కాబట్టి దానిపైన అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు పార్లమెంటు ముట్టడికి కూడా కొన్ని విద్యార్థి సంఘాలు ముఖ్యంగా ఎన్ఎస్యుఐ పిలుపునిచ్చింది కాబట్టి దానిపైన చర్చకు పట్టుబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ 2 రోజులు అయితే తొలి 2 రోజులు మాత్రం కేవలం ప్రమాణ స్వీకారాలతోటే సరిపోతుంది. 26వ తారీఖున స్పీకర్కు సంబంధించిన ఎన్నిక ఉంటుంది. అపర్ణ.